శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 39వ సర్గము ప్రారంభము. సీతామాత ఆంజనేయ స్వామివారికి తన శిరోభూషణమును అందించింది. స్వామివారితో పలుకుతున్నది తల్లి, హనుమా, శ్రీరాముడు ఈ ఆనవాలును పూర్తిగా గుర్తించగలడు. వీరుడైన శ్రీరాముడు ఈ మణిని చూచిన వెంటనే నా తల్లిని, నా తండ్రి అయిన జనక మహారాజుని, దశరథ మహారాజుని స్మరిస్తాడు. అట్లే నన్ను కూడా గుర్తుకు తెచ్చుకొని ఆనందిస్తాడు. కపివర, మరల ఉత్సాహము పొందినవాడనై ఈ కార్యసిద్ధికై అనంతర కర్తవ్యము ఆలోచించు. ఓ కపీశ్వర, ఈ కార్యనిర్వహణకు నీవే తగినవాడవు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా. హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఓ కపీశ్వర, ఈ కార్యనిర్వహణకు నీవే తగినవాడవు. ఓ మారుతి, నడుము బిగించి నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము. నీవు బాగుగా గనక ఆలోచించి ప్రయత్నిస్తే నిజంగా నా దుఃఖములు దూరమవుతాయి. పిమ్మట మిక్కిలి పరాక్రమశాలి అయిన మారుతి సీత పలికిన మాటలు విని, అట్లే చేయుదును తల్లీ అని ప్రతిజ్ఞ చేశారు. వైదేహికి శిరసా ప్రణమిల్లినారు. వెళ్ళటానికి ఉద్యుక్తుడై తల్లికి పాదాభివందనం చేశారు. అమ్మా, వెళ్ళి వస్తాను, సెలవు ఇమ్ము అని వేడుకున్నారు. బయలుదేరుతున్నటువంటి స్వామిని చూచి సీతాదేవి కంటతడి పెట్టి గద్గద స్వరంతో పలుకుతున్నది. ఓ హనుమా, రామలక్ష్మణులు ఇద్దరికీ అమాత్యులతో కూడిన సుగ్రీవునకు నేను వారి క్షేమ సమాచారములు అడిగినట్టు తెలుపు. ఇంకా వృద్ధులైన భల్లూక వానరములందరికీ ధర్మక్రమమును అనుసరించి వారి వారి కుశలములను అడిగినట్లు తెలియచేయి. ఆజానుబాహుడైన రాఘవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి ఉద్ధరించినట్టు చేయుటకు నీవే తగినవాడవు. ఓ మారుతి, ధర్మ పరిరక్షకుడు అని వాసిగాంచిన శ్రీరాముడు నన్ను ఆదుకొని నా ప్రాణములను నిలుపునట్లుగా తగిన విధముగా విన్నవించి పుణ్యము కట్టుకో. అనుక్షణం ఆయనలో ఉత్సాహాన్ని నింపు. నా మాటలు విన్న పిమ్మట శ్రీరాముడు నన్ను పొందుటకై పౌరుషము ఇనుమడించేటువంటి విధంగా ఆయనకు తెలియచేయి. నా సందేశముతో కూడిన ఈ మాటలను నీ వలన విన్నంతనే వీరుడైన శ్రీరాముడు తన పరాక్రమమును ప్రకటించేటువంటి విధంగా తగిన రీతిగా నిర్ణయించగలడు. వాయుస్తుతుడైన హనుమంతుడు సీతాదేవి పలికిన వచనములు విన్నాడు. వినమ్రుడై ఆమెకు నమస్కరించారు స్వామి. అమ్మా, శ్రీరాముడు భల్లూక వానర యోధులలో కూడినటువంటి వాడై శీఘ్రముగా ఇక్కడికి వస్తాడమ్మా. దీనికమ్మా భయపడతావు? ఆ స్వామి యుద్ధమున శత్రు వీరులను దునుమాడి నీ దుఃఖమును రూపుమాపగలడు. శ్రీరాముడు బాణములు వేయునప్పుడు ఆయనకు ఎట్ట ఎదుట నిలబడగలిగినటువంటి వాడు, సాహసింపగలిగినటువంటి వాడు మనుష్యులలో కాని సురాసురలలో కాని నేను ఇంతవరకు చూడలేదమ్మా. ఇక ముందు కూడా చూడబోము. ఆ ప్రభువు రణరంగమున తీక్ష్ణ కిరణుడైన సూర్యుని అయినను, ఇంద్రుడైనను, సూర్యపుత్రుడైన ఆ యముని సైతము ఎదిరింపగలిగినటువంటి సమర్థుడు. ఇక నీ నిమిత్తముగా అయినచో చెప్పవలసినటువంటి పని ఏమి? శ్రీరాముడు సముద్రములే ఎల్లలుగా కల ఈ సమస్త భూమండలమును పాలింపగోరుచున్నాడు. ఓ జానకి, నీ నిమిత్తముగా ఆయనకు జయము తప్పక కలుగును. జానకీదేవి విన్నది ఆంజనేయ స్వామివారి పలుకులను. సహేతుకములైన పరమార్థదాయకములైన వీణులకు విందు కావించే వచనములు విని అతనిని ప్రశంసించాలి అని కోరిక కలిగింది. బయలుదేరుతున్న ఆంజనేయ స్వామివారిని మాటి మాటికీ చూచింది. తన భర్త అయిన శ్రీరామునిపై భక్తిపూర్ణములైన అతని మాటలను వాత్సల్యముతో ఆనందించింది. ఓ మహావీరా, అరిమర్దన,
నీకు ఇష్టమైనచో ఇచట ఒక దినము ఉండు. అలసిపోయినావు, శతయోజన విస్తీర్ణమైన వారధి దాటావు. కన్న తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది. అలసిపోయినావేమో, రహస్య ప్రదేశమున విశ్రాంతి తీసుకో. ఇవ్వేళ్ల ఉండి రేపు వెళ్ళవచ్చు. నీ విందుండిన క్షణకాలము నాలో తరిగెను శోకభారము. నిన్నంపుట నాకు మరో కష్టము, ఎటు భరింతును ఈ పరితాపము. ఎలా నిలుస్తాయి? విశ్రాంతి తీసుకో. కపీశ్వర, నీ రాక నాకు కొంత ఊరట కలిగించింది. ఇంతవరకు కొంచెము ఆనందించాను. ఇక నీకు వెళ్ళిన తరువాత మరింత కష్టం కలుగుతుంది. నీవు ఎలా వెళ్ళావో, ఎప్పుడొస్తావో అనేటువంటి దుఃఖం మరణ నాలో ఆవహిస్తుంది. మహావీరుడైన ఓ కపివరా, నీకు సహాయకులైన భల్లూక వానరముల విషయములో నాలో ఒక తీరని సందేహం ఉన్నది. ఆ ఒక్క సందేహాన్ని తీర్చు. నీవు సత్యం పలికేవాడివని, ఉన్నది ఉన్నట్లుగా పలికేవాడివని నిన్ను విశ్వసించాను. నా సందేహాన్ని తీర్చు. హనుమా, నాకొక అనుమానము సుమా. ఏమిటి తల్లి అది? దాటశక్యము కాని ఈ మహాసముద్రమును, ఆ వానర భల్లూక సైన్యములు కాని, ఆ రాజకుమారులు కాని ఎట్టు దాటగలరు? ఈ సాగరమును లంఘించుటకు గరుత్మంతునకు, నీకు వాయుదేవునకు మాత్రమే సాధ్యమవుతుంది. అందువలన మిక్కిలి క్లిష్టమైన ఈ కార్య సాఫల్యమునకు నీకు తోచుచున్నటువంటి ఉపాయమేది? ఎందుకని అడుగుతున్నాను అంటే, యథార్థం పలికేవాడివని, కార్యసాధకులలో నీవే అగ్రేసరుడవని అడుగుతున్నాను. ఓ శత్రు సంహారక, ఈ కార్యమును సాధించుటలో నీవు ఒక్కడవు మాత్రమే సమర్థుడవు, ఇది నిజం. కాని ఇట్లు చేయుట వలన ఈ కీర్తి నీకు మాత్రమే దక్కుతుంది, రామునకు లభింపదు. కార్యసిద్ధి ఎవరి వల్ల కలుగుతుంది అని లోకంలో ఎవరైనా అడిగితే, హనుమాన్ కార్యసిద్ధి అనేటువంటి కీర్తి నీకు ఆపాదిస్తుంది. నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నిజం చెప్పు. శ్రీరాముడు యుద్ధమునందు రావణుని, అతని సైన్యములను జయించి, నన్ను గ్రహించి జయ పతాకములతో అయోధ్యకు వెళ్ళినచో అది నాకు శోభను చేకూర్చును. శత్రుబలములను పరిమార్చుటకై శ్రీరాముడు తన శర పరంపరలచే లంకను అతాకుతల మొనరించి నన్ను తీసుకొని వెళ్ళినచో ఆయన పరాక్రమము ప్రకాశిస్తుంది. అందువలన సమర శూరాగ్రణి అయిన ఆ మహాత్ముని యొక్క నిరుపమాన పరాక్రమమునకు తగినట్లుగా కార్యసాధన విధానము రూపొందించు. హనుమంతుడు అర్థవంతములైన, ఆమోదయోగ్యములైన, యుక్తియుక్తములైన సీతాదేవి వచనములు విన్నాడు. ఇంకనూ చెప్పవలసి ఉన్నటువంటి మాటలను ఆమెతో ఇలా చెబుతున్నారు. స్వామి, అమ్మా సీతాదేవి, వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు భల్లూక వానర సైన్యములకు ప్రభువమ్మ. సుగ్రీవుని బలము సామాన్యమైనది కాదు తల్లి. అతడు మహాబల సంపన్నుడు. ఎట్లయినను నిన్ను ఆదుకొనడానికై కృతనిశ్చయుడై ఉన్నాడు. అమ్మా, కోటానుకోట్ల వానర సైన్యం రాక్షసులను సంహరించడానికి ఎదురుచూస్తున్నారమ్మా. అక్కడ ఉన్నటువంటి వానర వీరులు సామాన్యులు కాదు, పరాక్రమవంతులు, శక్తి సంపన్నులు, మిక్కిలి బలచాలురు. మహావేగంతో ఒక్క గంతులో ఎక్కడికైనా చేరగలిగినటువంటి వీరాధివీరులమ్మా. రామచంద్రమూర్తి ఆజ్ఞకై ఎదురు చూస్తున్నారు వారందరూ. అంతేకాదు తల్లి, వానర వీరులందరూ కూడా భూమ్యాకాశములందు వివిధములైన దిశలయందు మనోవేగ వాయువేగవంతులైనటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి వానర వీరులు అమిత తేజస్సులు. ఎట్టి క్లిష్ట కార్యమునైనను చెయ్యటానికి వెనుదియ్యనటువంటి వారు. మహా ఉత్సాహవంతులు. భల్లూక వానరములు ఆకాశ మార్గాన సంచరిస్తారు తల్లి. మహాసముద్రములతో, గొప్ప గొప్ప పర్వతములతో కూడిన ఈ భూమండలమును అనేక సార్లు గిరగిర 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 చుట్టి రాగలిగినటువంటి ధీశాలురు అక్కడ ఉన్నారమ్మా. సుగ్రీవుని సన్నిధిలో ఉన్నటువంటి వానరులు నాకంటే ఘనవంతులు తల్లి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, కొందరు నాతో సమానమైన వారున్నారు. వారిలో నాకంటే తక్కువవాడు ఒక్కడు కూడా లేడమ్మా. అందరూ నాకంటే బలపరాక్రమవంతులే. అల్పుడనైనటువంటి నేను
ఇక్కడికి రాగలిగాను, నిన్ను చూడగలిగాను, అంగుళీయకమును ప్రదానము చెయ్యగలిగాను, నిన్ను నమ్మించగలిగాను. ఇది సత్యం. నన్ను నమ్మావు నువ్వు. ఒక సామాన్యమైనటువంటి వానరుడనే ఇంత దూరము విచ్చేస్తే ఇక మహాబల సంపన్నుల మాట చెప్పనేలా. సాధారణంగా లోకంలో ఒక విచిత్రం ఉంటుందమ్మా. అందరికంటే చిన్నవాణ్ణి, బలహీనుణ్ణి రేయ్ వెళ్ళి చూసిరా అని పంపిస్తారు. లోకంలో సామాన్యులనే ముందుగా పంపుతారు, శ్రేష్ఠులను ముందుగా పంపరు. నన్ను ఎందుకు పంపించారు అంటే, అందరికంటే చిన్నవాణ్ణి గనక, హనుమా నువ్వు వెళ్ళి ముందు చూసిరా, తరువాత మేము యుద్ధానికి వెళ్తామని పరిస్థితి వివరించడానికి నన్ను పంపించారమ్మా. అంతేకాని వాయువేగ మనోవేగవంతులైనటువంటి ఆ వానరులు అతి బలవంతులు తల్లి. నా కబురందిన మరు నిమిషమున రాగలరిటకు రణోత్సాహమున. అందువలన పరితాపాన్ని మాను. అమ్మా, శోకమును చెందకు. నీ పరితాపము తీరిపోతుంది, నీ శోకము తొలగిపోతుంది. వానర యోధులు ఒక్క గంతులో లంకకు చేరతారదు. మహాసంపన్నులు, నరోత్తములు అయిన ఆ రామలక్ష్మణులను నా వీపు మీద అధిష్ఠించి ఇక్కడికి తీసుకొని వస్తాను. ఆ మహావీరులు సామాన్యులు కాదమ్మా. ఉదయించినటువంటి సూర్యచంద్రుల వలె నీ సన్నిధికి రాగలరు. వీరులు, మహాపురుషులు అయిన ఆ రామలక్ష్మణులు ఇక్కడకు వచ్చి లంకను తన శరములచే ధ్వంసం చేస్తారు. రఘువంశమునకు ఆనందదాయకుడైన రాఘవుడు సపరివారముగా రావణుని హతమార్చి నిన్ను తీసుకుని తన అయోధ్యానగరమునకు చేరతాడు. తల్లి, శోకించకు, ఊరడిల్లుము, నీకు శుభమగుగాక. నీకు తగిన సమయమునకై వేచియుండము. జ్వాలలతో మెరియుచున్న అగ్నివలే తేజరిల్లుతూ శ్రీరామచంద్ర ప్రభువు త్వరలోనే నీవు సందర్శించేటువంటి శుభ ఘడియలు ఆసన్నమైనవి. పుత్రులతో, అమాత్యులతో, బంధువులతో కూడా ఈ రావణుడు నేల కూలి సర్వనాశనమయ్యేది నిజం. రోహిణి చంద్రుని చేరినట్లు నీవు శ్రీరామచంద్ర ప్రభువుని చేరగలవు. ఓ సీతాదేవి, నీవు అతి త్వరలోనే శోకము నుండి బయటపడగలవు. అచిరకాలములోనే శ్రీరాముని చేతిలో రావణుడు హతము కాగలడు. వాయుసుతుడైన హనుమంతుడు ఈ విధముగా వైదేహిని ఓదార్చి బయలుదేరబోవుచు ఆమెతో మరల ఇలా వచించారు. శత్రువులను పరిమార్చుటకు కృతనిశ్చయుడైన ఆ రాముని, ధనుర్ధారి అయిన లక్ష్మణుని త్వరలోనే లంకానగరమున ప్రవేశించుచుండగా నీవు చూడగలవు అమ్మా. వానరులు సామాన్యులు కాదు. వారు నఖములు, దంతములు, ఆయుధములుగా కలవారు. వారు మహావీరులు, సింహ వ్యాఘ్రముల వలె గొప్ప పరాక్రమము కలవారు, మద గజముల వలె ఉన్నతమైన శరీరము కలవారు. వారందరూ కలిసి త్వరలో ఇక్కడకు రాగలరమ్మా. ఈ దృశ్యాన్ని నీవు కళ్ళారా చూడగలవు. ఓ పూజ్యురాల, పర్వతములతో, మేఘములతో సమానమైన అసంఖ్యాకులైన వానర యూథుల సమూహము లంకయందును మలయ పర్వత శిఖరములపైన గర్జిస్తూ బికటాట్టహాసంతో ఈ లంకాపురికి చేరటాన్ని నీవు చూడగలవు. అమ్మా, శ్రీరామచంద్ర ప్రభువు కూడా క్రూరమైన మన్మథ బాణముల తాకిడికి లోనై సింహముచే పీడింపబడిన ఏనుగువలే నా రామచంద్ర ప్రభు శాంతిని పొందటం లేదమ్మా. ఓ సీతాదేవి, ఇక ఏడువవలసిన అవసరము లేదు. నీ మనస్సు శోకముచే వ్యాకులపాటు చెందకుండా ఉండునుగాక. ఇంద్రునితో కూడిన శచీదేవి వలె నీవు నీ భర్త రక్షణలోనే ఉండెదవుగాక. శ్రీరాముని కంటే శ్రేష్టమైనటువంటి వాడెవడమ్మా? లక్ష్మణస్వామికి సాటిగలిగినటువంటి వాడెవడమ్మా? అగ్ని వాయువులులా ఆ సోదరులు ఇద్దరూ నీకు అండగా ఉంటారు. ఇక నీకు చింతించవలసిన అవసరము లేదు. రాక్షసుల సమూహముతో నిండి
అతి భయంకరమైన ఈ ప్రదేశమునందు నీవింక ఎంతో కాలము ఉండవలసిన పని లేదు. నీ స్వామి అతి త్వరలోనే ఇక్కడకు విచ్చేయును. నేను వెళ్ళి శ్రీరామునితో కలిసి రావటానికి ఎంతో కాలము పట్టదు. ఓపిక పట్టమ్మా, నా మాట విను అని తల్లికి ధైర్యము చెబుతున్నారు ఆంజనేయ స్వామి. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 39వ సర్గము సమాప్తము.